హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు thumbnail చూస్తుంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడ జర్నీ చేస్తున్నామని చెప్పి. కాకినాడ నుంచి కోటిపల్లి నుంచి కాకినాడ వరకు జర్నీ చేసాము ఆల్రెడీ. ఇప్పుడు కాకినాడ నుంచి కోటిపల్లి రోడ్డుకి ఒక సైడ్ వ్యూస్ అయితే చూసాము. ఇప్పుడు రివర్స్ మాట, కాకినాడ నుంచి కోటిపల్లి అయితే ఇంకొక సైడ్ వ్యూస్ అయితే చూడబోతున్నాము. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 6:50 అయితే అవుతుంది. కాకినాడ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఇప్పుడే కోటిపల్లి బస్సు అయితే ఒకటి వెళ్ళిపోయింది, పల్లె వెలుగు బస్సు. చాలా కాలమైనట్టుంది, ఒక 1 month పైన అవుతుంది కాకినాడ నుంచి జర్నీ చేసి మనం ఇప్పుడు బస్ స్టాండ్లోకి వెళ్దాము. ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు అయితే ఉందంట. ఏపీఎస్ఆర్టీసీ యాప్లో అయితే చూసాను. బస్ స్టాండ్లోకి వెళ్ళిన తర్వాత బస్ టైమింగ్స్ అన్నీ చూసుకొని కోటిపల్లి బస్ అయితే ఎక్కుతాము. ఎర్లీ మార్నింగ్ 7 అవుతుంది. 7కి కాకినాడ బస్ స్టాండ్ వ్యూ ఇది ఎదురుగుండా కనపడుతుంది. మెయిన్ ఎంట్రన్స్ ఆ బోర్డు పక్కనే రాజమండ్రి వెళ్ళే బస్సెస్ అయితే ఆగుతాయి. ఇక్కడ ఒక బస్సు అయితే ఆగి ఉంది, తుని బస్సు. ఇక్కడ చూసుకుంటే కాకినాడ నుంచి బయలుదేరే బస్సెస్ వాటి టైమింగ్స్ అయితే ఉన్నాయి. కొట్టిపల్లి వెళ్తున్నాం కాబట్టి ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు అయితే ఉంది. ఇప్పుడు 6:40 బస్ అయితే వెళ్ళిపోయింది. ప్రతి 20 నిమిషాలకి 30 నిమిషాలకు ఒక్కొక్క బస్సు అయితే ఉంది. 7కి ఒక బస్సు అయితే ఉంది. నెక్స్ట్ దాని కింద చూసుకుంటే ద్రాక్షారామం, కోరిమిల్లి, కపిలేశ్వరపురం, బ్రహ్మపురి, అంగర, పెద్దిపురం చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. కాకినాడ నుంచి వెళ్ళే బస్సెస్ ఎర్లీ మార్నింగ్ 7కి మొత్తం ఖాళీగా ఉంది కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్. ఇటు సైడ్ మాత్రం ఎప్పుడు రష్ ఉంటుంది. చివరిన తుని వెళ్ళి బస్సెస్ అయితే ఉంటాయి. తుని వెళ్ళే సైడ్ చాలా బిజీగా ఉంటుంది. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్లాట్ఫామ్ నెంబర్ 13 మీదన కోటిపల్లి వెళ్ళి పల్లె వెలుగు బస్సు అయితే అవుతుందంట. బ్యాక్ సైడ్ ఉంది అల్ట్రా డీలక్స్ ఉంది, దాని పక్కన అయితే అవుతుంది అన్నమాట. అప్పుడు మనం వెళ్ళే బస్సు 7 అయింది. 7కి ప్లాట్ఫామ్ నెంబర్ 13 మీద కోటిపల్లి వెళ్ళే బస్సు అయితే వచ్చింది. ఈ బస్సులోనే మనం ఈరోజు కాకినాడ నుంచి కోటిపల్లి వరకు జర్నీ. గోదావరి జిల్లాలో ఉన్న బ్యూటిఫుల్ రోడ్స్లో ఇదొక రోడ్డు అన్నమాట. కాకినాడ కోటిపల్లి చాలా బాగుంటుంది. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు 44 కిలోమీటర్లు. 44 కిలోమీటర్లకి 50 రూపాయలు. గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లకి పెద్ద హాస్పిటల్ కాకినాడలో ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్. కాకినాడ నుంచి కొట్టిపల్లి వెళ్ళే వాళ్ళకన్నా కాకినాడ నుంచి ద్రాక్షారామం వెళ్ళే వాళ్ళు ఈ బస్సులో ఎక్కువ మంది ఉంటారు. మనం వెళ్ళే రూట్లో ద్రాక్షారామం కూడా ఉంటుంది. ఇదే జగన్నాథపురం బ్రిడ్జ్. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఫ్రంట్ ఒక బస్సు ఉంది. రావులపాలెం వెళ్ళే బస్సులో ఉంది. ఆ బస్సు ఫుల్ ఉన్నారు జనం. మన బస్సులో సిచ్యువేషన్ ఇంకా చూపించలేదు కదా, ఇది ఖాళీగానే ఉంది బస్ అంతా. ఈ జగన్నాథపురం బ్రిడ్జ్ దాటామంటే కొంచెం ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చేసినట్టే మనం. ధన్యవాదాలు కాకినాడ నగర పాలక సంస్థ మనకి ధన్యవాదాలు చెప్పేసింది. బయటకైతే వచ్చేసాం. తూరంగి నేషనల్ హైవే 216 కింద నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాం. ఎలా వెళ్తే అమలాపురం, నడకుదురు. చాలా పెద్దది ఈ నడకుదురు అనే ఊరు. పెనుగుతురు, నడగుదురు అనే ఊరిని దాటము. ఇది పెనుగుతురు. రామచంద్రాపురం స్ట్రైట్గా వెళ్ళిపోతే 21 కిలోమీటర్లు. ఫస్ట్ కెనాల్ క్రాసింగ్. ఎక్కడ చూసినా రెడ్ కలర్ వాటర్. మనం స్ట్రైట్ వెళ్ళకుండా ఒక డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం.
కొట్టుపల్లి సైడ్. కనబడట్లేదు కానీ మొత్తం అంతా వరి పొలమే. ఏదో గ్రీన్ కార్పెట్ వేసినట్టయితే కనబడుతుంది. పక్కనే కెనాల్, ఇప్పుడు క్రాస్ చేసాం కదా, అదే కెనాల్ మన పక్క నుంచి అయితే వస్తుంది. చెరువులు కూడా ఉన్నాయి లోపల. పొలాల గట్ల మీద మనం కొబ్బరి చెట్లు చూసే ఉంటాము. ఇక్కడ కాలువల గట్ల మీద కూడా కొబ్బరి చెట్లే. చాలా చాలా బాగుంది. లాస్ట్ టైం మనం కోటిపల్లి నుంచి కాకినాడ చూసినప్పుడు కన్నా అప్పుడు ఇంకా బాగుంది అన్నమాట వ్యూస్ అన్నీ. అప్పుడు ఈవినింగ్ 5:30కి అలా రికార్డ్ చేసాము. అప్పుడు మార్నింగ్ 7:30కి రికార్డ్ అయితే వేస్తున్నాము. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే మొత్తం అంతా గ్రీన్ కలర్లోనే వరి పొలాలు. ఈ కలవల గట్ల మీద చాలా రకరకాల పాదులు అయితే ఉన్నాయి. మీకు ఎలా కనబడుతుందో కానీ కెమెరాలో, బయట మాత్రం ఒక స్వర్గంలో జర్నీ చేసిన ఫీల్ అయితే కలుగుతుంది ఈ వ్యూలో జర్నీ చేస్తూ ఉంటే. రకరకాల మొక్కలు, పాదులు, దొండపాదులు, బెండపాదులు, బీరపాదులు, రకరకాల పంటలన్నీ ఒకే దగ్గర అయితే చూస్తున్నాను ఇక్కడ. ఏదో ఊర్లో వెళ్తున్నాము. ఇక్కడ ఒక బోర్డు అన్నది ఇంకా ఏమీ కనిపించలేదు. ఇంకొక క్రాసింగ్, ఒక రివర్ క్రాసింగ్. చెరువులు, ఇప్పటి వరకు వరి పొలాలు చూసి ఎంజాయ్ చేసాము. ఇప్పుడు చెరువులు అయితే వచ్చేసాయి, ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి. ద్రాక్షారామం 16 కిలోమీటర్లు. మనం జర్నీ చేస్తున్న రోడ్డు స్టేట్ హైవే 14. గొల్లపాలెం ఊరు అక్కడెక్కడ స్టార్ట్ అయింది. బోర్డు ఇక్కడ కనిపించింది, స్వాగతం గొల్లపాలెం అని. చిన్న చిన్న పల్లెటూరులో అలాంటివి ఏం కాదు ఈ ఊర్లు, పర్వాలేదు పెద్దవి, మరి సిటీలో అలా కాదు. పాకిలలు, టిఫిన్ షాపులు. పాకిలలు అంటే ఆర్యవట్టం. మండల్ ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆర్యవట్టం. పెద్దవరపాడు. ఏ ఊర్లో చూసినా ఇంత అందమైన వ్యూస్ కనబడతాయి.
మనం ఉన్న ఈ ఊరు నుంచి ద్రాక్షారామం 9 కిలోమీటర్లు, అలాగే కోటిపల్లికి 20 కిలోమీటర్లు అయితే ఉంది. డిఫరెంట్ వైబు. ఊరు ఎవరో తెలియదు కానీ చాలా చాలా బాగుంది. ఇప్పటివరకు చూసిన ఊర్ల మీద చాలా మంది మాట. విజయ రాయుడు పాలెం. ఏ ఊర్లోంచి బయటకు వచ్చినా సరే బ్యూటిఫుల్ వరి పొలాలు. గోదావరి జిల్లాలో చాలా ప్లేసుల్లో జర్నీ చేశాను కానీ ఎక్కడ నేను పాదులు, బియర్ పాదులు, బెండ పాదులు అలాంటివి చూడలేదు. ఎక్కువగా ఈ రూట్లోనే చూస్తున్నాను. ఎక్కడ చూసినా సరే బేర పాదులు ఎక్కువ కనబడుతున్నాయి. జగన్నాథగిరి. ఒకటి రెండు కాదు, ఈ ఊర్లో 50% ఇల్లులు అప్పటి కాలం నాటి అందమైన ఇల్లులు కనబడుతున్నాయి ఇప్పటికి కూడా. కొంతకాలం అయిన తర్వాత ఏముండదు, అప్డేట్ అయ్యి అవి కూడా వేరేగా అయిపోతాయి అన్నమాట. హసనాబాద. గ్రామ సచివాలయం హసనాబాద్. ద్రాక్షారామం. మనకి రైట్ సైడ్ ద్రాక్షారామం టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు అంత హడావడి ఎక్కడ కనిపించలేదు కానీ ద్రాక్షారామం రాబోతుకి ఫుల్ హడావడిగా ఉంది. కొంచెం పెద్ద ఊరు కదా, అండ్ టెంపుల్ ఒకటి ఉంటుంది. దక్షిణ కాశీ అని కూడా అంటారు ద్రాక్షారామంలో ఉన్న టెంపుల్ని. వెంకటాయపాలెం. ద్రాక్షారామం నుంచి కొట్టిపల్లి 11 కిలోమీటర్లు. 1 కిలోమీటర్ అయితే వచ్చేసాము. 10 కిలోమీటర్లు అయితే ఉంది. మార్నింగ్ మనం జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మొత్తం మబ్బుగా కనిపించింది. ఇప్పుడు వెదర్ అంతా మారిపోయింది, ఎండ కాస్తుంది. ఈ 10 కిలోమీటర్ల జర్నీ మహా అయితే ఒక 20 నిమిషాలు. 20 నిమిషాల్లో మనం కొట్టిపల్లి లాస్ట్ స్టాప్లో అయితే ఉంటాము. కొట్టిపల్లి రేవు. కొట్టిపల్లితో ఎండ్ మాట. స్ట్రైట్గా వెళ్ళడానికి ఊళ్ళో అయితే ఏముండు, గోదావరి నది ఉంటుంది. పాకిళ్ళు, రేకులిల్లులు మామూలుగా లేదు. కెనాల్స్, గోదావరి కెనాల్స్. వెంకటాయపాలెం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. కాకినాడ జిల్లా వదిలేసి కోనసీమ జిల్లాలో తిరుగుతున్నాం. రోడ్డు ఉంది. ఈ రోడ్డు మామూలుగా లేదు. అటు ఇటు కొబ్బరి చెట్లతో నెక్స్ట్ లెవెల్ ఉంది. వెంకటాయపాలెం ఊరంతా అక్కడ ఉంది. ఇక్కడ ఉంది బస్ షెల్టర్ వెంకటాయపాలెంకి. అంతా ఒకే లెవెల్లో ఉంది. ఈ వరి పొలాలు ఇలా చూస్తే క్రికెట్ గ్రౌండ్ అనుకుంటారు.
కోటిపల్లి 8 కిలోమీటర్లు. ఎల్లంపరు అనే ఊరిని క్రాస్ చేసాం ఇప్పుడే. చాలా విలేజెస్ లోపలికి ఉన్నాయి. ఇంత అందం ఉంది కనుక గోదావరి జిల్లాలో అందరూ చూడాలనుకుంటుంటారు. ఏ టైంలో వచ్చినా బెస్ట్ వ్యూస్ అందిస్తుంది మనకి. రైనీ సీజన్, వింటర్, సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది. గంగవరం ఇక గంగవరం దాటామంటే మనం కోటిపల్లి వచ్చేసినట్టే. దంగేరు సెంటర్ గంగవరం. ఈ గోదావరి జిల్లాలో చాలా వరకు ఆనాటి కాలంలో ఉన్న టిఫిన్ షాప్లో ఆ ఫీల్ అయితే ఇక్కడ ఫీల్ అవ్వచ్చు. ఇంకా కొంచెం అప్పటి కాలం స్టైల్లోనే ఉన్నాయి టిఫిన్ షాప్లని, కొన్ని బడ్డీ కొట్లు, సెలూన్ షాపులు అన్నీ. వేరే సైడు చిన్న చిన్న పల్లెటూరులో అయినా సరే అప్డేట్ అయిపోయాయి. చిన్న చిన్న షాపులు అన్నీ పోయి కొంచెం మంచిగానే అప్డేట్ అయిపోయారు. ఇటు సైడ్ మాత్రం ఇంకా వైబు కనబడుతూనే ఉంది. కోటిపల్లి 3 కిలోమీటర్లు, స్టేట్ హైవే 14లో, రోడ్డు పక్కనే పశువులు. ఈ వ్యూస్ని చెప్పడం, చూపించడం కన్నా రియల్గా చూస్తే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. చూపించింది ఒక 10%, మీకు కెమెరాలో 10% కనబడుతుంది. 90%, ఇంకా 90% ఇక్కడ ఉంది. సైకిళ్ళు, ఇటు సైడ్ అంతా ఒకలాగా ఉంది, అటు సైడ్ అంతా రోడ్డుకి ఇంకొక సైడు ఇంకొకలా ఉంది మాట. నెక్స్ట్ జర్నీలో అటు సైడ్ అన్ని చూపెడతాను, అందుకే అటు సైడ్ ఏం చూపించలేదు మీకు, ఓన్లీ ఇటు సైడే చూపెడుతున్నాను. నెక్స్ట్ జర్నీ కోటిపల్లి నుంచి అయితే ఉంటుంది, ద్రాక్షారామం వరకు సేమ్ రూట్లో బ్యాక్ రావాలి, అందుకే ఇటు సైడే చూపెడుతున్నాను. అటు సైడ్ అంతా నెక్స్ట్ వీడియోలో చూడండి. కోటిపల్లి వచ్చేసినట్టే, మనం కనబడుతున్న ప్రతిదీ కోటిపల్లి. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ అయితే క్రాస్ చేస్తాం మనం. గోదావరి కెనాల్. కోటిపల్లి ఇటు సైడ్ వెళ్తే యానం అయితే వెళ్తాము. మన సెకండ్ ఛానల్ ఒక వ్లాగ్ అయితే ఉంటుంది, యానం టు కోటిపల్లి, ఆ రూట్లో చేశాను. చాలా చాలా బాగుంటాయి వ్యూస్. మన ఆంధ్రాలో ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందా అని మీరే షాక్ అవుతారు అన్నమాట. అంత బాగుంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే అసలు చెక్ చేయండి. కోటిపల్లి రేవ్ వరకు అయితే వెళ్తాం మనం.
ఊరంతా తిరిగేసి రేవుకి వెళ్తాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా వరకు ఈ గోదావరి నది మీదే బ్రతికే వాళ్ళు. ఈ నదిలో దొరికే చేపలు తీసుకొచ్చి అమ్ముతుంటారు. అందుకే ఎక్కడ చూసినా సరే వలలు అండ్ చేపల్ని స్టోర్ చేసుకోవడానికి బాక్సెస్ ఇలాంటివే కనబడుతూ ఉంటాయి. వైబ్ కూడా డిఫరెంట్ ఉంది కదా, పొట్టిపల్లి వైబు. ఊరంతా డౌన్లో ఉన్నట్టుంది, మనం కొంచెం హైట్లో వెళ్తున్నట్టుంది. గోదావరి నది. ఇప్పుడు మన స్టాప్ గోదావరి నది పక్కన. కొట్టిపల్లి రేవు. మన లాస్ట్ స్టాప్ కూడా వచ్చేసింది. గోదావరిలో వాటర్ మొత్తం రెడ్ కలర్లో ఉంది. ఫైనల్గా అయితే కాకినాడ నుంచి కోటిపల్లి అయితే వచ్చేసాము. ఇది గోదావరి. వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. మీరు ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. నెక్స్ట్ ఇక్కడ నుంచి రాజమండ్రి వ్లాగ్ అయితే ఉంటుంది. అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.